Good morning. Good morning, students. I hope you enjoyed our editorial yesterday. So ఈ రోజు ఇంకా బాగుంటుంది. రోజు రోజుకి ఇంకా మీకు బెటర్గా బ్యూటిఫుల్గా మోర్ నాలెడ్జ్ అందించేలాగా ఎడిటోరియల్ తెచ్చే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. సో చూద్దాం ఒకసారి. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం మనం అందిస్తున్న ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ జిఎస్ ప్లస్ బిగ్ 5 కాంబో ఫ్లాట్ 20,000 డిస్కౌంట్ ప్రజెంట్ రన్ అవుతుంది. 15th నవంబర్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి ఆఫర్ వర్తిస్తుంది. సో 65,000 రూపీస్ కోర్స్ మీకు 45కి వస్తుంది. కోర్సులో ఏమేమి వస్తాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే ద మోస్ట్ ప్రీమియం ద బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో మీరు ఎక్కడా చూడని బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో బ్యాంక్ ఇన్ఫినిటీ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాము లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో December 1st నుంచి. సో ఇది 24,000 ఎంఆర్పి. ఈ ఇనాగరల్ ఆఫర్ కింద మీకు 15,000కి వస్తుంది. December 1st నుంచి ద ఫీ విల్ బి 24,000. 24,000 ఏంటి సార్, బ్యాంక్ క్లాసెస్కి అంత ఎవరైనా ఛార్జ్ చేస్తారా అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఛార్జ్ చేస్తాను, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఆ లెవెల్లో ఉంటుంది, సర్వీసెస్ ఆ లెవెల్లో ఉంటాయి, మీకు పక్కా జాబ్ వచ్చే లెవెల్లో ప్రిపరేషన్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ని మీరు తిట్టుకునే సిచ్యువేషన్ నేను క్రియేట్ చేయను. మీరు సరిగ్గా చదవక ప్రిపేర్ అవ్వక పాడైపోవాలేమో కానీ ఇన్స్టిట్యూట్ మీకు పలానా ఇవ్వలేదు, మిమ్మల్ని మీకు సరైన ట్రైనింగ్ ఇవ్వలేదు అన్న మాట నేను పడను. ప్రతిరోజు మీకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ క్లాసెస్ రన్ అవుతాయి. ఎవ్రీ డే టెస్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అందరూ చేసేదే కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ ప్రతిరోజు మెయిన్స్ క్లాసెస్ ఏ ఇన్స్టిట్యూట్ చేయట్లేదు. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. సిమిలర్గా ప్రతిరోజు డైలీ స్పెషల్ ఎడిటోరియల్ సెషన్. ఈ ఎడిటోరియల్ సెషన్ ఎలా ఉంటుందో కూడా ఇవాళ మీరు చూస్తున్నారు కదా రోజుని, ఈ లైవ్ శాంపుల్లో మీరు చూసుకోండి. అండ్ టాపిక్ వైజ్ క్విజెస్ అండ్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్పెషల్ కేర్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఫేమస్ ఇన్స్టిట్యూట్స్లో డబ్బులు కట్టేసి కొన్ని సంవత్సరాలుగా ప్రిలిమ్స్లో అవుతూ మెయిన్స్ అవ్వకుండా స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ చెప్పండి, లెట్ దెమ్ కమ్ హియర్. ఓన్లీ మెయిన్స్ బ్యాచ్ కూడా ఉంది. డైలీ మెయిన్స్ క్లాసెస్ చెప్పి బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో మీకు పజిల్స్, డిఐలు, ఇంగ్లీష్ నేను ఎలాగో చూసుకుంటాను, ఎంతకంటే బెటర్ మీకు దొరకదు. సో ఎక్సలెంట్ కంటెంట్ సపోర్ట్తో మీకు క్లాసెస్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నాకు చెప్తుంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ చాలా టఫ్ అయిపోయాయి, సరిగ్గా చెప్పేవాళ్ళు లేరని. మీకు మా యూపీఎస్సీ ఫ్యాకల్టీతో చెప్పిస్తాను. అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టఫ్ అంటే నేను స్వయంగా డీల్ చేస్తాను. సో ఎవరెవరైతే బ్యాంక్ ఆస్పిరెంట్స్ వీడియో చూస్తున్నారో టెల్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫేమస్ ఇన్స్టిట్యూట్స్. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ప్రిలిమ్స్ అవుతూ మెయిన్స్కి స్టక్ అవుతున్న వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళకి స్పెషల్ బ్యాచ్ కూడా ఉంది, ఎందుకంటే తక్కువ ఫీజుకి వస్తుంది. 30th నవంబర్లో జాయిన్ అయితేనే, నవంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అనేది వర్తిస్తుంది. సో ఆ తర్వాత ఇది వర్తించదు అనేది గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యూ గాట్ ఇట్. So let's get into the editorial. సో మరి ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఒకసారి గమనించండి. ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ టైమ్ ఫర్ యాక్షన్. అంటే యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా మేనమేషాలు లెక్కించే టైం అయిపోయింది. వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ నౌ. కబుర్లుతో కాలక్షేపం చేసే రోజులు అయిపోయాయి. కాంక్రీట్ యాక్షన్ అనేది అవసరం అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. సో అదే ఇక్కడ చెప్పారు, టైమ్ ఫర్ యాక్షన్. కాంక్రీట్ యాక్షన్ మస్ట్ టేక్ సెంటర్ స్టేజ్ ఇన్ క్లైమేట్ మిటిగేషన్. క్లైమేట్ మిటిగేషన్ విషయంలో కాంక్రీట్ యాక్షన్ మస్ట్ టేక్ సెంటర్ స్టేజ్ అన్నారు. ఇక్కడ ఈ యూసేజ్ ఆఫ్ ద వర్డ్ చూడండి, కాంక్రీట్ అనే పదాన్ని వాడారు. సో కాంక్రీట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ మెజరబుల్, టాంజిబుల్, కనిపించేది అని అర్థం. అబ్స్ట్రాక్ట్ అంటే సంథింగ్ దట్ యూ కాంట్ సీ, దట్ ఈస్ ఇన్ యువర్ థాట్. లైక్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కాంక్రీట్కి ఆపోజిట్ యాంటోనిమ్ అబ్స్ట్రాక్ట్ అంటాం. లెట్స్ సే లవ్, ఫియర్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్. అవి కనిపించవు, ఫిజికల్గా బయటకు కనిపించవు. కుర్చీలు, బెంచీలు, ఇదిగోండి ఈ తాళాలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, అవేమో అబ్స్ట్రాక్ట్ అని చెప్పి అంటాం, అబ్స్ట్రాక్ట్ అని అంటాం. ఇంకో రకంగా కూడా కాంక్రీట్ పదాన్ని వాడతారు. ఎలా వాడతారంటే
సో కాంక్రీట్ యాక్షన్ అనేది తీసుకోవాలంటే బాబు ఊహల్లోనో గాల్లోనో థియరీలోనో అది చేద్దాం ఇది చేద్దామని మాటలతో కాలక్షేపం చేయడం కాదు. యాక్షన్ అనేది తీసుకోవాలి, తీసుకున్నట్టుగా కనిపించాలి. సో టాంజిబుల్ అంటే సంథింగ్ మనం ఫీల్ అవ్వగలిగేలాగా, మనం చూడగలిగేలాగా, ఓ పలానా జరుగుతుంది అని అందరికీ తెలిసేలాగా ఆ రకంగా యాక్షన్లోకి దిగాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో కాంక్రీట్ యాక్షన్ మస్ట్ టేక్ సెంటర్ స్టేజ్, అది సెంటర్ స్టేజ్ తీసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలి ఇన్ క్లైమేట్ మిటిగేషన్. అర్థమవుతుందా? కబుర్లతో కాలక్షేపం చేయడం కాదు, యాక్షనబుల్ ఐటమ్స్ అనేవి అవసరము. మాటలు కాదు. ఇక్కడ ఓవరాల్ మీనింగ్ ఏంటి? మాటలు కాదు, చేతలు కావాలి. క్లైమేట్ మిటిగేషన్ విషయంలో మాటలు కాదు, చేతలు కావాలి, యాక్షనబుల్ కమిట్మెంట్స్ కావాలి అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న వర్డ్. ఇక్కడ ఇంకొక వర్డ్ ఏంటి? మిటిగేషన్. సో ప్రతి ఆస్పిరెంట్, యూపీఎస్సీ ఆస్పిరెంట్ కావచ్చు, ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ కావచ్చు, మిటిగేషన్ అనే పదానికి మీరు మీనింగ్ తెలుసుకోవాలి. మిటిగేషన్ అంటే నార్మల్ మీనింగ్ అందరికీ తెలుసు, నొప్పి తగ్గించడం కావచ్చు, ఏదన్నా ఒక నెగిటివ్ ఈవెంట్ యొక్క ఇంపాక్ట్ తగ్గడం కావచ్చు. లెసన్ అని అంటాం, LESSEN, లెసన్ అంటే తగ్గడం. పెయిన్ మిటిగేషన్ ఇట్లాంటి పదాలు మనం వాడతాం. కానీ క్లైమేట్ చేంజ్ పరంగా మిటిగేషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2 పదాలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు క్లైమేట్ చేంజ్ ఆస్పెక్ట్లో. ఈ క్లైమేట్ చేంజ్ అనేది కీవర్డ్. క్లైమేట్ చేంజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందరికీ వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తున్న మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూ, మోస్ట్ ఎమర్జింగ్ ఇష్యూ, అర్జెంట్ ఇష్యూ ఏంటంటే క్లైమేట్ చేంజ్. అందరికీ తెలిసిందే. ఇక్కడ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ అనే 2 పదాలు జాగ్రత్తగా వినండి. మిటిగేషన్, అడాప్టేషన్, ఈ 2 టర్మ్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. మిటిగేషన్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఇంపాక్ట్ తగ్గాలి, మిటిగేట్ అవ్వాలి. మిటిగేట్ అవ్వాలంటే ఏం చేయాలి? క్లైమేట్ చేంజ్కి కారణమైన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గాలి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గితే దట్ లీడ్స్ టు మిటిగేషన్ ఆఫ్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది అని అర్థం. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ అనదర్ వర్డ్ కాల్డ్ అడాప్టేషన్. సరే, మిటిగేషన్ ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తూ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ప్రతి నెగిటివ్ ఈవెంట్ వల్ల మనం సఫర్ అవుతూ కూర్చుందామా అంటే వద్దు. వీ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ అడాప్టేషన్ అంటారు. అడాప్టేషన్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ వల్ల ఎటువంటి మార్పులు వస్తున్నాయో ఎన్వైరన్మెంట్లో ఆ మార్పులకి తగ్గట్టు మనం మారాలి. అంటే లెట్స్ సే క్లైమేట్ చేంజ్ వల్ల సడన్గా వర్షాలు ఎక్కువైపోతున్నాయి అనుకోండి, లేదా డ్రౌట్, వర్షపాతం ఆగిపోతుంది అనుకోండి. వర్షాలు ఆగిపోతున్నా, విపరీతంగా వర్షాలు పడిపోతున్నా తట్టుకోగలిగే వ్యవసాయ వంగడాలు మనం తీసుకురాగలిగాం అనుకోండి. అంటే వాటర్లో మునిగిపోయినా అది కుళ్ళిపోదు, పంట కుళ్ళిపోదు. వర్షాలు కొన్నాళ్ళు పడకపోయినా సరే ఎండిపోదు. అటువంటి రీసెర్చ్ చేసి అటువంటి వ్యవసాయంలో అగ్రికల్చర్ అటువంటి విత్తనాలు తీసుకురాగలిగితే, అటువంటి పంటలు తీసుకురాగలిగారు అనుకోండి, యూ కెన్ సే ఇట్ ఈస్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. అర్థమవుతుందా? అలాగే వరదలు వచ్చినా కొట్టుకుపోని బిల్డింగ్స్, వెరీ స్ట్రాంగ్ బిల్డింగ్స్, సునామీ వచ్చినా కొట్టుకుపోదు, వరద వచ్చినా కొట్టుకుపోదు, అట్లాంటివి తీసుకొచ్చాను. దట్ ఈస్ అగైన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడాప్టేషన్. సో మిటిగేషన్ అంటే దాని యొక్క ఇంపాక్ట్ జరగకుండా, ఇంపాక్ట్ తగ్గేలాగా, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇంపాక్ట్ని తగ్గించడం. అడాప్టేషన్ అంటే ఇంపాక్ట్ మనం తగ్గించడం కాదు, ఇంపాక్ట్ ఉంటుంది కానీ దాన్ని తట్టుకునే కెపాసిటీని బిల్డ్ చేసుకోవడం. సో ఈ 2 వర్డ్స్ మీరు జనరల్ ఇంగ్లీష్లోతో పాటు ఈ కాన్సెప్చువల్, కాంటెక్చువల్ ఇంగ్లీష్లో కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ విల్ బి దట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ వెన్ కంట్రీస్ గెట్ ఇన్ టు ఏ హర్డిల్ ఫర్ ద యాన్యువల్ 2-week క్లైమేట్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వీక్ విల్ బి దట్ టైమ్ ఆఫ్ ద ఇయర్. సో నెక్స్ట్ వీక్, వచ్చే వారం, విల్ బి దట్ టైమ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఇది ఎందుకు ఇలా అంటున్నారంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించి డిస్కషన్ చేయడానికి కాప్ జరుగుతుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ కాప్ అనేది UNFCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ప్రపంచ దేశాల అధినేతలు కావచ్చు, టాప్ లీడర్స్ అందరూ కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ పార్టిసిపేషన్ కోసం కంట్రీస్ అన్ని గెట్ ఇన్ టు హడిల్ అంటే ఏంటంటే అందరూ కలుస్తారు, ఒక దగ్గరికి చేరతారు అనే మీనింగ్ మనకి తెలుస్తుంది. ఇది 2 వారాల పాటు ఈ క్లైమేట్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. వెన్ దే సే ఇట్ ఈస్ యాన్యువల్, దట్ మీన్స్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్, బట్ లొకేషన్ అనేది చేంజ్ అవుతుంది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఒకటి ఇంపార్టెంట్, ప్లేసెస్ ఇన్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ సిటీలో అయితే లేదా ఏ కంట్రీ అయితే న్యూస్లో ఉంటుందో ఆ కంట్రీకి సంబంధించి క్వశ్చన్స్ అడగడం అనేది చాలా కామన్గా జరుగుతుంది.
సో ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? దిస్ కాన్ఫరెన్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అజర్బైజాన్స్ క్యాపిటల్ బాకు. ఇది ఎక్కడ జరుగుతుందమ్మా? అజర్బైజాన్ అనే కంట్రీ యొక్క రాజధాని బాకులో జరుగుతుంది. సో అసలు ఈ అజర్బైజాన్ ఎక్కడుంది, ఈ బాకు ఎక్కడుంది, ఇది కూడా ఒకసారి చూసేద్దాము. చూసిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు ఎడిటోరియల్ అగైన్. ఇది ఒకసారి మేము మ్యాప్ ఒకసారి గమనించండి. ఈ మ్యాప్లో ఇఫ్ యు సీ ఇక్కడ మనకు కనిపిస్తుంది అజర్బైజాన్. సో దిస్ పార్ట్, దిస్ ఈజ్ అజర్బైజాన్. ఇది అజర్బైజాన్. అజర్బైజాన్ యొక్క రాజధాని బాకు ఇక్కడ ఉంది. యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ వేర్ బాకు ఈజ్. సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ అజర్బైజాన్ లేదా బాకు నైబరింగ్ కంట్రీస్ అడగొచ్చు. అజర్బైజాన్ రాజధాని ఏంటని అడగొచ్చు, బాకు అని చెప్తారు. లేదా అజర్బైజాన్ యొక్క నైబరింగ్ కంట్రీస్, మరి దానికి సంబంధించిన క్వశ్చన్ అడగాలంటే ఏమడుగుతారు? నైబరింగ్ కంట్రీస్. ఒకసారి మీరు గమనించండి, నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి. ఇక్కడ ఏముంది? ఇదేంటిది? రష్యా. ఇదేంటిది? జార్జియా. ఈ పక్కన ఏంటిది? అర్మేనియా. ఈ కింద ఏంటిది? ఇరాన్. ఈ కిందది ఇరాన్. సో మనకు అజర్బైజాన్ నైబరింగ్ కంట్రీస్ ఏంటమ్మా? రష్యా, జార్జియా, అర్మేనియా అండ్ ఇరాన్. ఇటువైపు ఒక వాటర్ బాడీ ఉంది. ఏంటది? కాస్పియన్ సీ. సో యూ హ్యావ్ ఏ వాటర్ బాడీ కాస్పియన్ సీ హియర్. సో అజర్బైజాన్కి సంబంధించి నైబరింగ్ కంట్రీస్ చూసాము, దాని పక్కనే ఉన్న ఒక బిగ్ వాటర్ బాడీ కూడా చూసాం. జనరల్గా ఇంతకు మించి అడుగుతారని నేను అనుకోవట్లేదు. సో ఇవి అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. న్యూస్లో ఏది వచ్చినా సరే దానికి సంబంధించి నైబరింగ్ కంట్రీస్ కావచ్చు, పక్కనే ఉన్న వాటర్ బాడీస్ కావచ్చు, లేదా అక్కడ ఏమైనా పెద్ద పర్వతాలు కానీ, సో బాగా మనం పేరు పొందిన ఏమైనా ల్యాండ్ ఫామ్స్ ఉంటే వాటి గురించి మనం చదువుకోవాలి. సో అజర్బైజాన్ రాజధాని బాకులో ప్రపంచ దేశ అధినేతలందరూ కలవబోతున్నారు 2 వారాల క్లైమేట్ కాన్ఫరెన్స్ కోసం అంటున్నారు. ఎందుకట? టు ఫైన్ ట్యూన్ గ్లోబల్ యాక్షన్ ఆన్ హ్యూమన్ కాజ్డ్ గ్లోబల్ వార్మింగ్. హ్యూమన్ కాజ్డ్ అంటే అర్థం ఏంటి? మన వల్ల, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ అంటే భూగోళం వేడెక్కడం ఏదైతే ఉందో దానికి సంబంధించి గ్లోబల్ యాక్షన్ అంటే ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకోవాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫైన్ ట్యూన్ చేయడానికి. ఫైన్ ట్యూన్ చేయడం అంటే అర్థం ఏంటి? మైనర్ అడ్జస్ట్మెంట్స్ చేయడం, దాన్ని సరిదిద్దడం. అంటే చిన్న చితక తప్పులు ఏమన్నా ఉంటే దాన్ని సరిదిద్దడాన్ని మనం ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఓకే, మేక్ దోస్ మైనర్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ అని అర్థం ఫైన్ ట్యూనింగ్ అంటే. టు హ్యావ్ ఎనీ ఛాన్స్ at keeping global temperatures from exceeding 1.5 degrees centigrade of pre-industrial levels, multiple scientific assessments have said that greenhouse gas emissions must peak before 2025 at the latest and decline by 43% by 2030. ఇది గమనించండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఇక్కడ ఏమంటున్నారు? టు హ్యావ్ ఎనీ ఛాన్స్ at keeping global temperatures from exceeding 1.5 degrees centigrade of pre-industrial levels. అంటే ఇండస్ట్రియలైజేషన్ రావడానికి ముందు ఈ టెంపరేచర్స్ ఎలా అయితే ఉన్నాయో దానికంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఓకే, కానీ దానికి మించి టెంపరేచర్స్ పెరగకూడదు, దానికంటే తక్కువలోనే టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలని మనకి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో అనుకున్నారు. అలా మెయింటైన్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే అలా మనం మెయింటైన్ చేయాలి అంటే, అలా మెయింటైన్ చేయడానికి టు హ్యావ్ ఎనీ ఛాన్స్, దానికి ఏమాత్రం మనకు అవకాశం ఉండాలన్నా మనం ఏం చేయాలి? మల్టిపుల్ సైంటిఫిక్ అసెస్మెంట్స్ ఏం చెప్తున్నాయి? సైంటిఫిక్ అసెస్మెంట్స్ హ్యావ్ సెడ్. సో గ్రామర్ కొంచెం టచ్ చేద్దాం. ఏం చెప్తున్నాయి ఇవి? దట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మస్ట్ పీక్ బిఫోర్ 2025 అండ్ ద లేటెస్ట్ అండ్ డిక్లైన్ by 43% by 2030. అంటే అర్థం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి 2025 కంటే ముందే పీక్ అయిపోవాలి. సార్ పీక్ అయిపోవడం ఏంటి సార్? పీక్ అంటే పెరిగిపోవడం కదా. మరి పీక్ అయిపోవడం అంటారంటే మస్ట్ పీక్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కలిపి ఎమిట్ చేస్తున్న గ్రీన్ హౌస్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమిషన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. అది 2025కి పీక్ అవ్వాలంటే అర్థం ఏంటి? పెరిగి ఒక హయ్యెస్ట్ లెవెల్కి 2025లో చేరిపోవాలి. అంటే 2025 తర్వాత ఎమిషన్ ఇంటెన్సిటీ తగ్గాలి. అంటే ఇదే మన పీక్ అవ్వాలి. అంటే అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఎమిషన్స్ తగ్గాలి అని చెప్తున్నారు. సో 2025 అనేది పీక్ అవ్వాలి, దాని తర్వాత వరుసగా తగ్గుతూ వెళ్ళాలి. 2030 కల్లా 2020 కల్లా 30 కల్లా ఏమవ్వాలమ్మా? 43% డిక్లైన్ అవ్వాలి. 2030 కల్లా 2025కి పీక్ అయ్యి 2030 కల్లా
అక్కడ నుంచి పీక్ నుంచి 43% డిక్లైన్ అవ్వాలి అని ఎవరు చెప్తున్నారు? మల్టిపుల్ సైంటిఫిక్ అసెస్మెంట్స్. మనం చెప్పట్లా, దీనిపైన రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు. అసెస్మెంట్ అంటే ఏంటి? అంచనా. సో మల్టిపుల్ సైంటిఫిక్ అసెస్మెంట్స్ ఏం చేస్తున్నాయి? హ్యావ్ సెడ్ చెప్తున్నాయి లేదా చెప్పాయి అంటాం. అయితే మీరు గ్రామర్ పరంగా ఆలోచిస్తే ఇక్కడ ఒక పదాన్ని యూజ్ చేసాం. ఏంటది? హ్యావ్ సెడ్ అన్నాం. సో మీరు ఇంగ్లీష్లో టెన్సెస్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. స్ట్రక్చర్ పరంగా తీసుకుంటే ఇది ఎలా ఉంది? హ్యావ్ ప్లస్ V3 వర్బ్ యొక్క థర్డ్ ఫామ్. సో ఇది ఏ టెన్స్? ఇది దిస్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వాడతారు? ఆల్వేస్ రిమెంబర్, వెరీ ఇంట్రెస్టింగ్ టెన్స్ ఇది, నాకు చాలా ఫేవరెట్ టెన్స్ ఇది. దీన్ని వాడడం చాలామందికి తెలియదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతారంటే టు టాక్ అబౌట్ అన్ ఈవెంట్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది కరెంట్ సినారియో. అంటే ఆల్రెడీ జరిగిపోయి ఉండాలి, ప్లస్ దాని రెలవెన్స్ ఈ రోజుకి ఉండాలి. అంటే మనం ఈరోజు మన సందర్భానికి అది లింక్ అయి ఉండాలి. మీకు ఎలా చెప్తారంటే మహాత్మా గాంధీ మనకి పలానా టైంలో చనిపోయారు, 1948లో చనిపోయారు అంటాం. సో దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పొచ్చు అంటే చెప్పకూడదు. ఎందుకంటే అది 1948 అని మనం స్ట్రెస్ చేసి చెప్పినప్పుడు చెప్పకూడదు, అలా అనేస్తాం. కానీ నిన్న ఒక ఈవెంట్ జరిగింది, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ యొక్క ఇంపాక్ట్ ఈ రోజుకు ఉంది, దాని గురించి మనం మాట్లాడుతాం అనుకోండి. అప్పుడు ఎస్టర్డే అనే పదాన్ని మెన్షన్ చేయకుండా మనం దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పొచ్చు. సో యూ టాక్ అబౌట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో ఏం చెప్పారో చూడండి. సైంటిఫిక్ అసెస్మెంట్స్ ఆల్రెడీ చెప్పేశాయి, ఈరోజు చెప్పడం కాదు, ఆల్రెడీ చెప్పేశాయి. అది సింపుల్ పాస్ట్లో కూడా చెప్పొచ్చు. కానీ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎందుకు చెప్పాము? ఆల్రెడీ అయిపోయింది, బట్ స్టిల్ ఇట్ హ్యాజ్ ఇంపాక్ట్ ఆన్ ది కరెంట్ సినారియో. ఎందుకంటే దానికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకని అలా అంటే ఇలా ఉండాలన్నమాట. సో గతంలో అది జరిగిపోయి ఉండాలి, దాని ఇంపాక్ట్ ప్రస్తుతం పైన దాని ఇంపాక్ట్ ఉండాలి. అలాంటప్పుడు ఆ రెఫరెన్స్ తీసుకునేటప్పుడు మనకి కాంటెక్స్ట్ వచ్చింది, మనం రకరకాలు మాట్లాడుతూ ఈ సందర్భంలో దాన్ని రెఫర్ చేసాం. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. మీకు ఇంకా డైలీ వెళ్ళేటప్పుడు మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. వీ విల్ డూ మెనీ మోర్ సచ్ థింగ్స్. హౌవెవర్, సమ్మింగ్ అప్ ఆల్ ది కలెక్టివ్ కమిట్మెంట్స్ బై కంట్రీస్ to reduce their greenhouse gas emissions. Commitments by countries to reduce their greenhouse gas emissions would lead to only a 2.6% decrease in global greenhouse gas emissions by 2030 compared to 2019 levels. ఇది ఏమంటున్నారు అంటే 43% తగ్గాలి అని చెప్పారుగా ఇక్కడ 2030 కల్లా. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతెంత తగ్గిస్తామని చెప్పి కమిట్మెంట్స్ ఇచ్చాయి. ఆ కమిట్మెంట్స్ అన్నింటినీ మనం ఒకసారి సమప్ చేస్తే, కలిపితే, కలెక్టివ్ కమిట్మెంట్స్, అన్ని దేశాల యొక్క కమిట్మెంట్స్ని కలిపి మనం ఒకసారి తీస్తే అది ఏం చెప్తుందంటే గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 2030కి కేవలం 2.6% మాత్రమే తగ్గుతుందని చెప్తుంది. కానీ ఎంత తగ్గాలి? 43% తగ్గాలి. 43% తగ్గితే ఏమవుతుంది? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి 1.5 degrees సెంటిగ్రేడ్ కంటే మనం ఎక్సీడ్ అవ్వం. కానీ ఇప్పుడున్న రియలిస్టిక్ సినారియో తీసుకుంటే, ప్రతి దేశం కూడా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ తీసుకుంటే, ఆ కమిట్మెంట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు అని మనం అనుకుంటే 2.6% మాత్రమే డిక్రీజ్ ఉంటుందని క్లియర్గా ఈ అసెస్మెంట్స్ అనేవి చెప్తున్నాయి. నెక్స్ట్ చూడండి, సేవ్ ఫర్ 2020. ఇక్కడ సేవ్ అంటే సేవ్ చేసుకోవడం అని కాదు, ఎక్సెప్ట్ ఫర్ అని అర్థం. ఎక్సెప్ట్ ఫర్ 2020, ద ఇయర్ ఆఫ్ ద COVID-19 పాండమిక్. 2020లో ఏంటి స్పెషాలిటీ? COVID-19 వచ్చిన ఇయర్ అది కాకుండా అది వదిలేస్తే గ్లోబల్ ఎమిషన్స్ హ్యావ్ ఓన్లీ ఇంక్రీజ్డ్ ఎవ్రీ ఇయర్. గ్లోబల్ ఎమిషన్స్ అనేవి ప్రతి సంవత్సరం ఏమయ్యాయమ్మా? పెరుగుతూ వచ్చాయి. అవి తగ్గలా, పెరుగుతూనే వచ్చాయి. విత్ 53 బిలియన్ మెట్రిక్ టన్స్ ఎమిటెడ్ ఇన్ 2023. 2023లో 53 బిలియన్ మెట్రిక్ టన్స్ ఎమిషన్స్ అనేవి జరగడం జరిగింది. పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ఒక్క కరోనా వచ్చిన సంవత్సరంలో తప్పితే ఎవ్రీ ఇయర్ అవి పెరుగుతూనే ఉన్నాయి. గివెన్ దట్ ద మోస్ట్ రిచ్ కంట్రీస్ ఆర్ లోత్ టు మేక్ కాంప్రమైజెస్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్స్, and poorer developing countries aspire to be rich, the only practical solution envisaged is that developing countries grow rich while eschewing proven fossil fuel led trajectory. So very interesting sentence. ఇక్కడ ఏమంటున్నారంటే గివెన్ దట్ మోస్ట్ రిచ్ కంట్రీస్ ఆర్ లోత్ అంటే ఏంటి? ఇష్టం లేకపోవడం, ఇంట్రెస్ట్ చూపకపోవడం, ఇంట్రెస్ట్ చూపకపోవడం లేదా అసహించుకోవడం, నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ అన్నట్టు. టు మేక్ కాంప్రమైజెస్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్స్.
వీళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏ రిచ్ కంట్రీ కూడా సిద్ధంగా లేదు, ఇష్టం చూపట్లేదు. అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఏమో మనం రిచ్ అయిపోవాలి, డెవలప్డ్ కంట్రీగా మారాలని ఆస్పిరేషన్స్తో ఉన్నాయి. అంటే వాళ్ళు తగ్గట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. వీళ్ళేమో మీరు ఆల్రెడీ రిచ్ అయిపోయారని మేము అవ్వాలి కదా, మేము ఎలా అవ్వకుండా ఉంటామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో వాళ్ళ లైఫ్ స్టైల్ని వాటిని కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఇలాంటప్పుడు ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఎమిషన్స్ చేస్తుంది డెవలప్డ్ కంట్రీసా డెవలపింగ్ కంట్రీస్ అంటే ఆన్సర్ ఏంటి? డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ ఎమిషన్స్ చేస్తున్నాయి. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఏం చేయాలమ్మా? దే మస్ట్ ఎస్చ్యూ అంటే ఏంటి? గివప్. ఎస్చ్యూ అంటే గివప్ చేయాలి. దేన్ని గివప్ చేయాలి? ఫాజిల్ ఫ్యూయల్ లెడ్ ట్రాజెక్టరీ అంటే ఏంటి? పాత్ టేకన్. అంటే మీరు డెవలపింగ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే హెవీ ఇండస్ట్రియలైజేషన్ అనేది అవసరం అవుతుంది. ఈ ఇండస్ట్రియలైజేషన్ అయ్యే క్రమంలో పొల్యూషన్ పెరుగుతుంది. సో జనరల్గా ఆ పొల్యూషన్ ఎలా వస్తుందంటే కోల్ ఎక్కువగా వాడడం వల్ల, కోల్ బేస్డ్ పవర్ ఎక్కువగా వాడడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో అందుకే అది ఫాజిల్ ఫ్యూయల్ లెడ్ ట్రాజెక్టరీ అవుతుంది. సో కోల్ వాడుతూ ఆ రకంగానే వెళ్ళి మనం డెవలప్డ్ కంట్రీగా మారామంటే అది అటువంటి పాత్ మనం తీసుకున్నట్టే. సో ఈ ఎమిషన్స్ తగ్గాలంటే ఏం చేయాలి? యూ మస్ట్ ఎస్చ్యూ అంటే ఏంటి? గివప్. సో డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఆ పద్ధతి వదిలేయాలి. మరి ఏం పెట్టుకోవాలి? రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, గ్రీన్ టెక్నాలజీస్ని ఉపయోగించి గ్రీన్ గ్రోత్. వాట్ వీ నీడ్ ఈజ్ గ్రీన్ గ్రోత్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ దట్ గ్రోత్ మస్ట్ కమ్ ఫ్రమ్ యూజింగ్ గ్రీన్ టెక్నాలజీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అయితే హౌఎవర్ ద కాస్ట్స్ దట్ దీస్ ఎంటైల్, అంటే గ్రీన్ గ్రోత్ కావాలంటే మనం ఫాజిల్ ఫ్యూయల్ లెడ్ ట్రాజెక్టరీని విడిచిపెట్టాలి అంటే అప్పుడు ఏమవుతుంది? నువ్వు గ్రీన్ టెక్నాలజీస్ వైపు వెళ్ళాలి. మరి గ్రీన్ టెక్నాలజీస్ వైపు వెళ్ళాలంటే ఏమవుతుంది? కాస్ట్స్ పెరుగుతాయి. దీస్ ఎంటైల్ అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వ్ యాజ్ నెససరీ అని అర్థం, యాజ్ నెససరీ పార్ట్ అని అర్థం. సో ఎప్పుడైతే ఎంటైల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మనం గ్రీన్ గ్రోత్ వైపు వెళ్ళాలి అంటే అవి అప్పుడు ఏమొస్తాయి మనకి? ఆఫ్ షిఫ్టింగ్ టు క్లీనర్ బట్ ల్యాండ్ ఇంటెన్సివ్ అండ్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ రెన్యూబుల్ సోర్సెస్. ఎక్కువ ల్యాండ్ అవసరమయ్యేవి, రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ రెన్యూబుల్ సోర్సెస్ వైపు మనం వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అండ్ దట్ రిమైన్స్ ఓకే. ఈ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ కాస్ట్స్ రిమైన్ ద ప్రొవర్బియల్ బోన్ ఆఫ్ కంటెన్షన్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ అది. సో ఈ కాస్ట్స్ అంటే మీకు అర్థమవుతుందమ్మా? నార్మల్గా ఫాజిల్ ఫ్యూయల్స్ ఉపయోగించి ఇండస్ట్రియలైజేషన్ జరిగి బాగా గ్రో అవడం అనేది రెగ్యులర్ పాత్. దానివల్ల ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది. అది జరగకుండా గ్రీన్ టెక్నాలజీస్ వాడుతూ మనం ఎదగాలి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్స్. సో ఈ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ రిచ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఇక్కడ బోన్ ఆఫ్ కంటెన్షన్ అనే పదానికి మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఈ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఒక కుక్క, ఇటో కుక్క ఓకే, ఇటొక డాగ్ ఈ రెండు డాగ్స్ ఒక బోనే ఉందనుకోండి, ఆ బోన్ కోసం ఏం చేస్తాయి? కొట్టుకుంటాయి. వాటికి ఇష్టం కదా, కొట్టుకుంటాయి. సో కంటెన్షన్ అంటే ఏంటి? ఆ కొట్టుకోవడం. సో బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే అర్థం ఏంటి? ఏ కాన్ఫ్లిక్ట్ అంటే ఏ విషయంలో వాళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఏ విషయంలో వివాదం అనేది ఉంది, అది బోన్ ఆఫ్ కంటెన్షన్ అవుతుంది. ఇక్కడ ప్రోవెర్బియల్ అనే పదాన్ని వాడారు. మామూలుగా ప్రోవెర్బియల్ అనేది మీనింగ్ ఏంటి? ప్రోవెర్బ్ అంటే ఏంటి? తెలుగులో సామెత. కానీ ప్రోవెర్బియల్ అనే పదానికి ఇంకో మీనింగ్ ఉంది. అంటే అర్థం ఏంటంటే కామన్లీ నోన్ అని. ఇక్కడ ప్రోవెర్బియల్ అంటే మీనింగ్ ఏంటి? కామన్లీ నోన్. అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్కి ఈ డెవలపింగ్ కంట్రీస్కి బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి అంటే ఈ రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరని లేదా ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉన్న అంశం ఏంటి? అందరికీ తెలిసిన అంశమే. ఏంటది? కాస్ట్. సో వాళ్ళు ఏమంటారు? మీరు గ్రీన్ టెక్నాలజీస్ వైపు వెళ్ళండి, క్లీనర్ టెక్నాలజీస్ వైపు వెళ్ళండి అని చెప్పి రిచ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి చెప్తాయి. డెవలపింగ్ కంట్రీస్ ఏమంటాయి? మాకు దానికి మీరు ఫండ్స్ ఇవ్వండి, మీరు ఫండ్స్ ఇస్తే మేము వెళ్తాం, మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు దానికోసం అంత డబ్బులు పెట్టే పొజిషన్లో మేము లేము, మీరు హిస్టారికల్గా పొల్యూటర్స్ కాబట్టి మీరు మాకు ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్తో మేము గ్రీన్ టెక్నాలజీస్ బిల్డ్ చేసుకొని మేము కూడా మీరు చెప్పినట్టుగానే పొల్యూషన్ తగ్గిస్తామని వీళ్ళు అంటారు. సో వాళ్ళ మాట వీళ్ళు వినరు, వీళ్ళ మాట వాళ్ళు వినరు. అందుకే ఇది అందరికీ తెలిసిన కామన్లీ నోన్, అందుకే ప్రొవెర్బియల్ అనే పదం వాడడం. బోన్ ఆఫ్ కంటెన్షన్, అన్ ఇష్యూ which has become a source of conflict అని అర్థం. లైక్ కాశ్మీర్ ఈజ్ ఎ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ అన్నిటికీ కాశ్మీర్ అనేది ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్. సో అది మాదంటే మాదని రెండు దేశాలు అంటూ ఉంటాయి. సో ఇన్ 2009 the climate
ది క్లైమేట్ సమిట్ ఇన్ కోపెన్హాగన్. మొన్న కూడా చెప్పాను, సమ్మిట్ అంటే అర్థం ఏంటి? శిఖరాగ్ర సమావేశం అంటే తెలుగు, అంటే హయ్యెస్ట్ లెవెల్ మీటింగ్. సో దేశ అగ్రనేతల మధ్య జరిగే మీటింగ్ని సమ్మిట్ అంటాం. క్లైమేట్ సమ్మిట్ ఇన్ Copenhagen, developed countries agreed to fund developing countries $100 billion annually by 2020 as climate finance to enable this transition. 2009లో ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక మాట ఇచ్చాయి. ఏమని? డెవలపింగ్ కంట్రీస్కి మేము ఫండ్స్ ఇస్తాము, $100 బిలియన్ ప్రతి సంవత్సరం మేము సప్లై చేస్తాము. ఈ ఫండ్స్ను ఉపయోగించి, దీన్ని మీరు క్లైమేట్ ఫినాన్స్గా తీసుకోవచ్చు, ఈ డబ్బును ఉపయోగించి డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయాలి? మీ డబ్బును ఉపయోగించి క్లీనర్ టెక్నాలజీస్ వైపు అడుగులు వేయండి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించండి, మేము సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు. ఈ ట్రాన్సిషన్ని ఎనేబుల్ చేస్తాము అంటే ఫాజిల్ ఫ్యూయల్ లెడ్ నుంచి గ్రీన్ టెక్నాలజీస్ వైపు ఈ ట్రాన్సిషన్ అవ్వడానికి మేము సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు, కమిట్మెంట్ ఇచ్చారు. దో ఇట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ దట్ ఈస్ సపోజ్ టు రాటిఫై ఇఫ్ దీస్ ఫినాన్స్ గోల్స్ హ్యావ్ బీన్ మెట్, ఏ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ ద డెఫినిషన్ ఆఫ్ క్లైమేట్ ఫినాన్స్ and delays in financial crediting systems have led to the considerable angst among developing countries that these goals have been far from met. So ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దో ఇట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ దట్ ఈస్ సపోజ్ టు రాటిఫై. రాటిఫై అంటే అర్థం ఏంటి? అఫీషియల్లీ కన్ఫర్మ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాటిఫై? టు కన్ఫర్మ్ సంథింగ్ అఫీషియల్లీ. సో ఇది జరిగిందా జరగలేదనే దానికి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసే అథారిటీ యునైటెడ్ నేషన్స్. కాకపోతే ఏం పాయింట్ చెప్తున్నారంటే, ఈ ఫైనాన్స్ గోల్స్ ఏవైతే మీట్ అయ్యాయో మీట్ అవ్వలేదనే విషయం ఎవరు చెప్పగలరంటే యునైటెడ్ నేషన్స్ చెప్పగలదు. కానీ క్లైమేట్ ఫినాన్స్ అనే పదానికి ప్రాపర్గా డిఫైన్ చేయలేదు. సో ల్యాక్ ఆఫ్ డెఫినిషన్, క్లైమేట్ ఫినాన్స్ అనే పదాన్ని ప్రాపర్గా డిఫైన్ చేయకపోవడం వల్ల, క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల, మరియు ఫినాన్షియల్ క్రెడిటింగ్ సిస్టమ్స్ విషయంలో డిలేస్ వల్ల కన్సిడరబుల్ యాంగ్స్ట్ అంటే అర్థం ఏంటి? యాంగ్జైటీ. డెవలపింగ్ కంట్రీస్లో చాలా ఒక యాంగ్జైటీ, ఆందోళన క్రియేట్ అయిపోయింది. చివరికి ఈ గోల్స్ అనేవి హ్యావ్ బీన్ ఫార్ ఫ్రమ్ మెట్ అంటే అర్థం ఏంటి? మీట్ అవ్వలేదు, చాలా దూరంలో ఉండిపోయాయి, లేదా అసలు మీట్ అవ్వడానికి చాలా దూరంలో నిలిచిపోయాయి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే క్లైమేట్ ఫినాన్స్. క్లైమేట్ ఫినాన్స్ అనే పదాన్ని ఎలా వాడతారంటే, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ లైక్ మిటిగేషన్ కోసం కావచ్చు, అడాప్టేషన్ కోసం కావచ్చు, దానికోసం క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ లేదా అడాప్టేషన్ కోసం మనకి వచ్చే ఫండ్స్ లేదా ఇచ్చే ఫండ్స్నే మనం క్లైమేట్ ఫినాన్స్ అని అంటాం. అంటే ఈ డబ్బులు అనేవి దేనికోసం వాడతాం? గ్రీన్ టెక్నాలజీస్ వైపు వెళ్ళడానికి, రెన్యూబుల్ ఎనర్జీ వాటి కోసం కావచ్చు, లేదా ఇంకేం చెప్పానమ్మా, క్లైమేట్ చేంజ్కి సంబంధించి మిటిగేషన్ కోసం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, వాటి కోసం కూడా వీటిని వాడవచ్చు. అయితే డెఫినేషన్లో క్లారిటీ లేదంటున్నారు. అంటే ఎలా చెప్తున్నారంటే, ఈ రిచ్ కంట్రీస్ అన్నీ కూడా మేము అప్పిస్తాము, అప్పిచ్చి క్లైమేట్ చేంజ్, సో క్లైమేట్ ఫినాన్స్ ఇచ్చినట్టే అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మన వాళ్ళు డెవలపింగ్ కంట్రీస్ ఏం ఫీల్ అవుతున్నాయి? క్లైమేట్ ఫినాన్స్ అంటే గ్రాంట్ ఇస్తారనుకున్నాము అన్నారు. గ్రాంట్కి క్రెడిట్కి డిఫరెన్స్ ఏంటి? గ్రాంట్ అంటే ఫ్రీ, తిరిగి ఇవ్వక్కర్లేదు. వాళ్ళేంటి, మేము గ్రాంట్ కాదు మేము అప్పిస్తామంటున్నారు. అంటే తక్కువ వడ్డీకి అప్పిస్తామని వాళ్ళంటే, గ్రాంట్ వస్తుందని మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ హియర్. అదొకటి. రెండోది ఇంకొక పదాన్ని ఇక్కడ వాడారు, మీరు గమనించండి. ఇక్కడ ఏం రాశారంటే డిలేస్ ఇన్ ఫైనాన్షియల్ క్రెడిటింగ్ సిస్టమ్ అన్నారు. సో ఫైనాన్షియల్ క్రెడిటింగ్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి ఒక రిచ్ కంట్రీ లైక్ అమెరికా కానీ యూకే కానీ సపోర్ట్ చేసింది అనుకోండి. సపోర్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేసినందుకు గాను దే విల్ గెట్ సమ్ కార్బన్ క్రెడిట్స్ అంటాం. సో నువ్వు ఒక మంచి పని చేస్తే నీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఆ క్రెడిట్స్ని వాళ్ళు అమ్ముకోవచ్చు. దానికి వీ హ్యావ్ ఏ మార్కెట్ కాల్డ్ కార్బన్ మార్కెట్. సో ఈ కార్బన్ మార్కెట్లో ఏమవుతుందంటే, ఎవరెవరైతే క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం, అడాప్టేషన్ కోసం పాటుపడతారో వాళ్ళకి కొన్ని పాయింట్స్ లేదా క్రెడిట్స్ అనేవి ఇస్తారు. ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ పాయింట్స్ కొనుక్కోవాలి అని చెప్పి పనిష్మెంట్లు ఉంటాయి, పెనాల్టీస్ ఉంటాయి. సో లెట్సే ఒక కంట్రీ క్లైమేట్ చేంజ్ కోసం పోరాటం చేస్తుంది అనుకోండి, ఆ కంట్రీని ఎంకరేజ్ చేయడానికి క్రెడిట్స్ వస్తాయి. ఒక కంట్రీ వినకుండా విపరీతంగా పొల్యూట్ చేస్తుంది అనుకోండి, ఆ కంట్రీ పైన పెనాల్టీ పడింది అనుకోండి. సో వీళ్ళు ఆ కార్బన్ క్రెడిట్స్ని కొనుక్కోవడం ద్వారా ఆ పెనాల్టీ కడతారు. ఇలా ఉంటుందన్నమాట. అందుకు ఈ కార్బన్ మార్కెట్ ఆ రకంగా పనిచేస్తుంది. సో ఇట్ ఇన్సెంటివైజెస్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ గ్రీన్ టెక్నాలజీస్, ఇట్ పీనలైజెస్ దోస్ హూ ఆర్ స్టిల్ పొల్యూటింగ్. అలాంటిది కార్బన్ మార్కెట్. The Paris Agreement of 2016 requires that countries decide on a new collective quantified goal before 2025 with the 100 billion as a base value.
సో ప్యారిస్ అగ్రిమెంట్ 2016లో ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్లో ఏం చెప్పారంటే 2025 కల్లా కంట్రీస్ కొత్త కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. క్వాంటిఫైడ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ న్యూమరికల్ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేసి క్వాంటిఫైడ్ అంటారు. సో కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ని 2025 లోపు వాళ్ళు డిసైడ్ చేయాలి విత్ ది $100 బిలియన్ యాజ్ ద బేస్ వాల్యూ. మినిమం $100 బిలియన్ ఉండాలి, దానికంటే పైనే ఇంకా ఎక్కువ కమిట్మెంట్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పి ప్యారిస్ అగ్రిమెంట్ చెప్తుంది. దెన్ దెర్ ఈజ్ ఆల్సో ఏ క్విబుల్. క్విబుల్ అంటే కంప్లైంట్, చిన్న చిన్న కంప్లైంట్స్, మాకు ఇది లేదు మాకు అది లేదు అని చెప్పేదాన్ని మనం క్విబుల్ అని చెప్పేసి అంటాం. వి కాల్ దట్ ఏ క్విబుల్. ఏంటి క్విబుల్? ఫ్రమ్ ద డెవలప్డ్ వరల్డ్. ఇట్స్ డెవలప్డ్ వరల్డ్. ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నాయి? ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏం కంప్లైంట్ చేస్తున్నాయి ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ దట్ క్విబుల్? అబ్జెక్షన్స్, క్రిటిసిజము, ఇట్లాంటి వాటిని మనం క్విబుల్స్ అంటాం. కంప్లైంట్, అబ్జెక్షన్, క్రిటిసిజం. సో వీళ్ళు ఏమంటున్నారంటే దట్ మేజర్ ఎమిటర్స్ అంటే ఏంటి? ఎమిట్ చేసేవాళ్ళు, పొల్యూట్ చేసేవాళ్ళు, సచ్ యాజ్ చైనా అండ్ ఇండియా విచ్ ఆర్ లార్జ్ ఎకానమీస్ అండ్ మేజర్ పొల్యూటర్స్ మస్ట్ ఆల్సో కంట్రిబ్యూట్. రిచ్ కంట్రీసే కాదు, ఇండియా, చైనా కూడా కంట్రిబ్యూట్ చేయాలి. మీరు డెవలపింగ్ కంట్రీస్ అనే ముసుగులో మీరు తప్పించుకుంటూ అవ్వదు. మీ జీడిపీలు పెద్ద ఉన్నాయి, మీరు మేజర్ ఎకానమీస్ కింద లెక్క, మీరు కూడా కంట్రిబ్యూట్ చేయాలని డెవలప్డ్ వరల్డ్ అంటోంది. ఇట్ ఈస్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ ఎన్సీక్యూజీ అంటే ఏంటమ్మా? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అంటే అర్థం ఏంటి? న్యూ, కొత్తగా, కలెక్టివ్ అన్ని దేశాలు కలిపి, క్వాంటిఫైడ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూమరికల్ టర్మ్స్ గోల్. సో ఏంటి? ఎంత మనం దీనికోసం కమిట్ చేస్తామని చెప్పాలి అది. సో దట్ విల్ బీ ఏ మేజర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎట్ బాకులో దాని గురించే డిస్కషన్ జరుగుతుంది మేజర్గా అనేది ఎక్స్పెక్టేషన్ అనమాట. అనదర్ ఇష్యూ ఆఫ్ ఇంపోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఇంపార్టెన్స్ అని అర్థం. ఇక్కడ ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ చేసుకోవడం కాదమ్మా. అనదర్ ఇష్యూ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ కార్బన్ మార్కెట్స్. కార్బన్ మార్కెట్స్ అనేది అనదర్ ఇష్యూ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ అని అర్థం. that have for long been touted as the solution to the problems of finance. ఈ క్లైమేట్ ఫినాన్స్కి బెస్ట్ సొల్యూషన్ ఏది అంటే కార్బన్ మార్కెట్స్ అని టౌటెడ్ అన్నారు. టౌట్ అంటే అర్థం ఏంటి? టు ప్రమోట్ ఆర్ టు సే. అదే పనిగా ఇదే సొల్యూషను, దీనివల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్తూ వచ్చారు. హ్యావ్ లాంగ్ బీన్ టౌటెడ్. గ్రామర్ చూడండి ఒకసారి. హ్యావ్ బీన్ టౌటెడ్ అంటే హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయడం. ఎప్పుడైనా సరే బీ ఫామ్ పక్కనే V3 వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వచ్చిందంటే ఇట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అనదర్ ఇష్యూ ఆఫ్ ఇంపోర్ట్ ఈస్ కార్బన్ మార్కెట్స్. సో కార్బన్ మార్కెట్స్ని ఎలా పొజిషన్ చేశారు ఇప్పటివరకు? దట్ హ్యావ్ లాంగ్ బీన్ టౌటెడ్ యాజ్ ద సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్ ఆఫ్ ఫినాన్స్కి సరైన సొల్యూషన్ కార్బన్ మార్కెట్స్ అని చెప్పారు. కార్బన్ మార్కెట్ అంటే ఏం చెప్పాను? కార్బన్ క్రెడిట్స్ ట్రేడ్ అయ్యే ప్లేస్. కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి? నువ్వు క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా లేదా గ్రీన్ టెక్నాలజీస్ని ఉపయోగించడం ద్వారా, పొల్యూషన్ తగ్గించడం ద్వారా నువ్వు చేసిన యాక్టివిటీకి నీకు క్రెడిట్స్ వస్తాయి. ఆ క్రెడిట్స్ని నువ్వు అమ్ముకోవచ్చు. అవి ఎవరు కొంటారు? కొనాల్సిన రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు. ఎవరికి కొనాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది? దోస్ హూ పొల్యూషన్ చేసే వాళ్ళకి అది కొనాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో ఆ రెండు ట్రేడ్ అయ్యే మార్కెట్నే మనం కార్బన్ మార్కెట్ అని చెప్పేసి అంటాం. రిచ్ కంట్రీస్ ఆర్ కంపెనీస్ finance counterparts in developing world for renewable energy generation and carbon offsetting measures and gain tradable credits అది చెప్తున్నాను. రిచ్ కంట్రీస్ కావచ్చు, రిచ్ కంపెనీస్ కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే పూర్ డెవలపింగ్ కంట్రీస్ లేదా డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్కి కౌంటర్ పార్ట్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళలాంటి వాళ్ళు డెవలపింగ్ వరల్డ్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు రిచ్ కంట్రీ కౌంటర్ పార్ట్ ఇన్ డెవలపింగ్ వరల్డ్ అంటే డెవలపింగ్ కంట్రీ అవుతుంది. రిచ్ కంపెనీ కౌంటర్ పార్ట్ ఇన్ డెవలపింగ్ వరల్డ్ అంటే డెవలపింగ్ కంట్రీలో ఉన్న కంపెనీ అవుతుంది. ఓకేనా? సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ హెడ్ ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ అనుకోండి. నేను ఇంకొక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడినప్పుడు హూ విల్ బీ మై కౌంటర్ పార్ట్? ఆ ఇన్స్టిట్యూట్ హెడ్. ఇక్కడ నేను హెడ్ కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ నా కౌంటర్ పార్ట్ అవుతారు. అర్థమైందా మీకు? అలా చెప్తారనమాట. సో రిచ్ కంట్రీస్ ఆర్ కంపెనీస్. ఫినాన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫండ్స్ ఇవ్వడం. కౌంటర్ పార్ట్స్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇక్కడ ఫినాన్స్ అనేది నౌన్ కాదు, వర్బ్ రూపంలో వాడారు. ఓకేనా? డెవలపింగ్ వరల్డ్లో రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ కోసం, అలాగే కార్బన్ ఆఫ్సెట్టింగ్ అంటే అర్థం ఏంటి? ఒకవైపు ఎమిషన్స్ జరుగుతున్నాయి, దాన్ని తగ్గించే మెజర్ అంటే ఏంటి? చెట్లు నాటడం, మొక్కలు నాటడం ద్వారా ఎఫారెస్టేషన్ లాంటి వాటి ద్వారా కార్బన్ ఆఫ్సెట్ చేయడం. అలాంటి మెజర్స్ అంటే చర్యలు. అలాంటివి చేయడం ద్వారా దే గెయిన్ ట్రేడబుల్ క్రెడిట్స్ పొందుతారు. ట్రేడబుల్ అంటే థింగ్స్ విచ్ కెన్ బి సోల్డ్ ఇన్ ద మార్కెట్. ఎక్కడ అమ్ముకోవచ్చు? కార్బన్ మార్కెట్స్లో అమ్ముకోగలిగే
క్రెడిట్స్ని వాళ్ళు గెయిన్ చేస్తారని చెప్పి రాశారు. హౌవెవర్ స్పెసిఫైయింగ్ ద రూల్స్ ఆన్ హౌ దిస్ ఈజ్ అకౌంటెడ్ ఫర్ ఈజ్ ఎ వెక్సింగ్ ప్రాబ్లం. అయితే ఈ లెక్కలు ఎలా వేస్తారు, ఎంత చేస్తే ఓకే మనకి ఎన్ని క్రెడిట్స్ వస్తాయనేది ప్రాపర్గా అకౌంట్ చేయడము, ఆ రూల్స్ని స్పెసిఫై చేయడం అనేది ఒక వెక్సింగ్ ఇష్యూ. వెక్సింగ్ అంటే ఏంటి, అనాయింగ్, కొంచెం చిరాకు తెప్పించే ఒక అంశంగా ఉండిపోయింది. ద హాల్ మార్క్ ఆఫ్ క్లైమేట్ నెగోషియేషన్స్ ఈజ్ దట్ దే ఆర్ ఎరీనాస్ ఆఫ్ గ్లాడియేటోరియల్ లీగలీస్ వేర్ ద స్టేటెడ్ గోల్ ఆఫ్ రిడ్యూసింగ్ ఎమిషన్స్ సీమ్స్ టు స్ట్రెచ్ ఫర్దర్ బియాండ్ రీచ్. సో ఈ క్లైమేట్ నెగోషియేషన్స్ యొక్క హాల్ మార్క్ అంటే జనరల్గా ఎప్పుడు జరిగేది ఏంటి, ఇప్పుడు హాల్ మార్క్ ఆఫ్ ఫలానా అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మోస్ట్ రికగ్నైజబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్లైమేట్ నెగోషియేషన్స్ ఏంటంటే దే ఆర్ ఎరీనాస్ అంటే ఏంటి, ప్లేసెస్. ఎరీనా అంటే ప్లేస్ ఆఫ్ గ్లాడియేటోరియల్ లీగలీస్ అంటే ఏంటి, లీగల్ టర్మినాలజీ వాడటం. గ్లాడియేటోరియల్ అంటే అర్థం, గ్లాడియేటర్స్ అంటే ఎవరు, కాంబాటెంట్స్, ఫైట్ చేసేవాళ్ళు. గ్లాడియేటర్ అనే మూవీ కూడా ఉంటుంది. దోస్ హూ మనకి ఎవరైతే కాంబాటివ్గా ఉంటారో, ఫైట్ అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు కొట్టుకుంటారు, ఫిజికల్గా కాదు. ఈ కంట్రీ చెప్పింది వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పింది వీళ్ళు ఒప్పుకోరు. సో డబ్బున కంట్రీ చెప్పేది డెవలపింగ్ కంట్రీ ఒప్పుకోదు, డెవలపింగ్ కంట్రీ చెప్పేది రిచ్ కంట్రీ ఒప్పుకోదు. సో ప్రతిసారి ఈ వాళ్ళు చెప్పేది వీళ్ళు ఒప్పుకోక, వీళ్ళు చెప్పేది వాళ్ళు ఒప్పుకోక, లీగల్ టర్మ్స్లో వాళ్ళు ఏదో కాంప్లెక్స్గా రాస్తారు, వీళ్ళు ఏదో కాంప్లెక్స్గా రాస్తారు. చివరికి ఎమిషన్స్ రెడ్యూస్ చేయాలనే గోల్ మాత్రం ఎవరికి అందుబాటులో లేకుండా ఇట్ సీమ్స్ టు స్ట్రెచ్ ఫర్దర్ బియాండ్ రీచ్, అది ఎవరు అందుకోలేనట్టుగా తయారైపోతుంది అనేది మనం గమనించాలి. సో ఇట్ ఈస్ టైమ్ దట్ కాంక్రీట్ యాక్షన్ టేక్స్ సెంటర్ స్టేజ్. సో ప్రతిసారి ఏవో కబుర్లు చెప్పుకుంటూ అది చేస్తామని లీగల్ టర్మ్స్తో నింపేయడం కాదు. ఓకే, కాంక్రీట్ యాక్షన్ అనేది సెంటర్ స్టేజ్ తీసుకోవాలి. అంటే సరైన యాక్షనబుల్ స్టెప్స్ అనేవి పడాలి, అంతేగాని కబుర్లతో కాలక్షేపం చేసే రోజులు పోవాలి అని ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ ఆస్పిరెంట్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ, అలాగే క్యాట్ ఎవరైనా రాస్తే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది యూపీఎస్సీ అని రాశాను, యూపీఎస్సీకే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇఫ్ యూ వాంట్ మీ టు పర్సనలీ మెంటర్ యూ, అంటే నా నెంబర్ మీకు షేర్ చేసి మీ ప్రిపరేషన్ సరైన దారిలో వెళ్తుందా లేదని మీరు క్రాస్ చెక్ చేయాలి అనుకుంటే, నాతో చేయించుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇందులో పర్సనల్గా 1-on-1 మీతో ఇంటరాక్ట్ అవుతాను. కేవలం 10,000 రూపీస్కి మీరు మీ జాబ్ ఇక్కడ యూపీఎస్సీ ప్లేస్లో మీరు ఏపీపీఎస్సీ పెట్టుకోండి, టీజీపీఎస్సీ పెట్టుకోండి, లేదా మీకు నచ్చింది పెట్టుకోండి. ఏ ఎగ్జామ్కైనా నేను మెంటర్ చేస్తాను, గైడ్ చేస్తాను. మరి బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం మీకు చెప్పాను, బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు కూడా లెట్స్ కవర్ వొకాబులరీ యాజ్ వెల్ యాజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అని. సో ఇందులోంచి ఛాలెంజింగ్ వొకాబులరీ ఒక్కసారి చూసేయండి. ఇంపార్టెంట్ వర్డ్స్, మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఒకసారి మీరు గమనిస్తే ఆల్రెడీ ఎడిటోరియల్లో మనం చూసినవే. ఆ చూసిన వర్డ్స్ ఒకసారి జస్ట్ టేక్ ఏ లుక్. మొదటిది ఏంటమ్మా, కమోడిఫికేషన్ అని రాశారు. అంటే అర్థం ఏంటమ్మా, ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ సంథింగ్ ఇంటూ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ దట్ కెన్ బి బాట్ ఆర్ సోల్డ్. ది కమోడిఫికేషన్, ఓకే, కమోడిఫికేషన్ అంటే అర్థం ఏంటి, దాని ఒక కమోడిటీ లాగా మార్చడం. కమోడిటీ అంటే అర్థం ఏంటి, మార్కెట్లో అమ్ముడుపోయే వస్తువులాగా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. టుడే ఆల్ గ్రూమ్స్ అంటే ఎవరు, పెళ్లి కొడుకులు హ్యావ్ బీన్ కమోడిఫైడ్. పెళ్లి కొడుకుల్ని మార్కెట్లో అమ్మే వస్తువులాగా అమ్మేస్తున్నారు వరకట్నం పేరుతో. వీడి రేట్ ఎంత, వాడి రేట్ ఎంత, వీడు ఐఏఎస్ చేస్తాడా, వీడికి 5 కోట్లు ఇవ్వచ్చు, వీడు బ్యాంక్ ఆస్పిరెంటా, బ్యాంక్ జాబ్ చేస్తున్నాడా, వీడికో 10 లక్షలు ఇవ్వచ్చు, వీడు గ్రూప్ 1 ఆఫీసరా, వీడికో 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. ఇలా కమోడిఫికేషన్ ఆఫ్ గ్రూమ్స్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్. అలాగే లోత్ అనే పదాన్ని చూడండి, LOATH. లోత్ అంటే ఏంటి, రిలక్టెంట్ టు డూ సంథింగ్, అంటే ఇష్టం చూపకపోవడం. ఇఫ్ యు ఆర్ లోత్ టువర్డ్స్ సంథింగ్ దట్ యు ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ చూపకపోవడం అని అర్థం. ఇక్కడ ఏం రాశారు ఎగ్జాంపుల్, మోస్ట్ రిచ్ కంట్రీస్ ఆర్ లోత్ టు మేక్ కాంప్రమైజెస్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్స్లో కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దే ఆర్ షోయింగ్ లోత్ అంటే ఏంటి, రిలక్టెంట్, అన్విల్లింగ్ అని అర్థం. ఎస్యూ మీకు చెప్పాను, ఎస్యూ అంటే ఏం చెప్పానమ్మా, డెలిబరేట్లీ అవాయిడింగ్, అబ్స్టైన్ చేయాలి. అబ్స్టైన్ ఫ్రమ్ అంటే ఏంటి, స్టే అవే ఫ్రమ్. డెలిబరేట్లీ అంటే ఇంటెన్షనల్గా అవాయిడ్ చేయాలి, ఆర్ స్టే అవే ఫ్రమ్ అని అర్థం. సో ఎస్యూ అనే పదాన్ని మనం ఆల్రెడీ చూసాం. డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయాలమ్మా, దే ఎస్యూ ఫాజిల్ ఫ్యూయల్ ట్రాజెక్టరీ అని చెప్పి చదువుకున్నాం. ఫాజిల్ ఫ్యూయల్ లెడ్ గ్రోత్ ట్రాజెక్టరీని వాళ్ళు ఎస్యూ చేయాలి. ప్రొవెర్బియల్ అనే పదానికి జనరల్ మీనింగ్ సామెత లాంటిది అని ఒక మీనింగ్, కానీ ఇక్కడ వెల్ నోన్, కామన్లీ రిఫర్డ్ టు అనేది వాడతారు. ఇక్కడ ప్రొవెర్బియల్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే కామన్లీ రిఫర్డ్ టు లేదా అందరికీ తెలిసిన బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటది, ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్ళాలంటే దానికి అయ్యే ఖర్చు వాళ్ళు ఇస్తారా, మనం పెట్టుకోవాలా ఇది.
యాంగ్స్ట్ అంటే చెప్పాను ఆల్రెడీ. యాంగ్స్ట్ అంటే ఏంటంటే డీప్ యాంగ్జైటీ, ఆందోళన అనే మీనింగ్ మనకి యాంగ్స్ట్ నుంచి వస్తుంది. క్విబుల్ అంటే ఏం చెప్పాను, అబ్జెక్షన్ కావచ్చు, క్రిటిసిజం కావచ్చు. ఓకే, ఒక విషయానికి మన యాక్సెప్టెన్స్ లేకుండా అబ్జెక్షన్ లేదా క్రిటిసిజంని మనం క్విబుల్ అని చెప్పేసి వి కాల్ ఇట్ క్విబుల్ అని చెప్పేసి అంటాం. అలాగే వెక్సింగ్ అని చెప్పాను. వెక్సింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, వెక్సింగ్ అంటే ఏంటి, కాజింగ్ అనాయన్స్ అంటే ఇరిటేషన్, కోపం, ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చేదాన్ని మనం వెక్సింగ్ అంటాం. ఇట్స్ ఎ వెక్సింగ్ ఇష్యూ అంటాం. ఐఎమ్ వెక్స్డ్ విత్ ఇట్, అబ్బా నాకు చిరాకు వచ్చిందిరా, నా వల్ల కాదు ఇంకా, వెక్స్ అయిపోయాను రా అంటాం కదా, అలాగా. ఎరీనా అంటే ఏంటి, ఏరియా. ఏరియా అంటే మీనింగ్ ఏంటి, ప్లేస్, ఏరియా అనే మీనింగ్ వస్తుందంటే. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వచ్చి ఒకటేమో పచ్చిబూతులు మాట్లాడుతున్నాను అనుకోండి, యూ కెన్ సే దిస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఫర్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎరీనా ఫర్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అలా మనం అనవచ్చు. ఇంపార్టెంట్ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్ని ఓపెన్గా డిస్కస్ చేసేదాన్ని మనం ఎరీనా అంటాం. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎరీనా ఫర్ సచ్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎరీనా ఫర్ సచ్ స్టఫ్, అవి మాట్లాడే ప్లేస్ ఇది కాదు అలా చెప్పేటప్పుడు కావచ్చు. దిస్ ఈజ్ ద ఎరీనా ఫర్ డిస్కసింగ్ సంథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి ఇదే సరైన ప్లేస్ అని చెప్పడానికి కూడా మనం ఎరీనా అనే పదాన్ని వాడచ్చు. లీగలీస్ అంటే ఏంటమ్మా, ఫార్మల్ టెక్నికల్ లాంగ్వేజ్. లీగల్ డాక్యుమెంట్స్లో వాడే ఫార్మల్ టెక్నికల్ లాంగ్వేజ్ ఎవరికి సామాన్య మానవుడికి అర్థం కాదు, అట్లాంటి దాన్ని మనం లీగలీస్ అని చెప్పేసి అంటాం. అలాగే ఫైన్ ట్యూన్ అనే పదం మనకు తెలుసు. ఫైన్ ట్యూన్ అంటే చిన్న చిన్న మైనర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని యాక్యురసీని, ఎఫెక్టివ్నెస్ని ఇంప్రూవ్ చేయడాన్ని మనం ఫైన్ ట్యూన్ చేసాము అంటాం కదా. అలాగే బోన్ ఆఫ్ కంటెన్షన్ ఈజ్ ఎ ఫ్రేజ్, ఏ సబ్జెక్ట్ ఆర్ ఇష్యూ ఓవర్ విచ్ పీపుల్ డిసగ్రీ. ఎవరైతే ఒక ఇష్యూ పైన ఆర్గ్యూ చేసుకుంటారో, ఒక మాట మీద ఉండరో, దాన్ని మనం బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటాం. చెప్పాను పాకిస్తాన్, కశ్మీర్ ఈజ్ ఎ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అలాగే రాటిఫై అంటే ఏంటమ్మా, టు అఫీషియల్లీ అప్రూవ్ ఆర్ కన్ఫర్మ్. అఫీషియల్గా ఒక విషయాన్ని అప్రూవ్ చేయడం లేదా కన్ఫర్మ్ చేయడం, దాన్ని రాటిఫై అంటాం. ట్రాజెక్టరీ ఏంటంటే పాత్ టేకెన్. మీరు ఒక బంతి ఇస్తారు అనుకోండి, ఇలా వెళ్ళి ఇలా పడుతుంది కదా, సో దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ట్రాజెక్టరీ, ఏ పాత్లో వెళ్తుంది అనేది. సో ఇక్కడ కూడా క్లైమేట్ చేంజ్ పరంగా ఇండియా ఎటువంటి పాత్రలు వెళ్తుంది అంటే, ఎమిషన్స్ ఎలా పెరుగుతున్నాయి, తగ్గుతాయా, లేకపోతే అలా పెరుగుతూనే ఉంటాయా, పెరుగుతూ మనం గ్రో అవుతామా, లేకపోతే తగ్గుతూ కూడా గ్రో అవుతామా, అది పాత్ టేకెన్ అని అర్థం. క్వాంటిఫైడ్ అంటే మీనింగ్ ఏంటి, క్వాంటిఫైడ్ అంటే ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్, న్యూమరికల్ నెంబర్స్లో. క్వాంటిటీ అండ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే మంచిదా, చెడుదా, బాగుందా, బాగాలేదా. క్వాంటిటీ అంటే నెంబర్, 10, 20, 30 అలా నెంబర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే క్వాంటిఫైడ్ అంటాం. గ్లాడియేటోరియల్ అంటే ఏంటమ్మా మీనింగ్, కాంబాటివ్ అంటే ఫైట్ చేయడానికి, ఎప్పుడు కమ్ లా కొట్టుకుందాం, రా తేల్చుకుందాం, లెక్కలు తేలిపోవాలి ఈరోజు, అది గ్లాడియేటోరియల్ యాటిట్యూడ్ అని అర్థం. ఇది వొకాబులరీ. ఈరోజు మీకు వెరీ వెరీ గుడ్ హై క్వాలిటీ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. అంటే ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకునే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో మరి ప్రయత్నం చేస్తారా, చేయండి. చూడండి, అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ రీసెంట్గా యూపీఎస్సీ సీసాట్లో చాలా కామన్గా అడుగుతున్నారు. బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా, ప్రిలిమ్స్లో కాదు మెయిన్స్లో ఇటువంటి క్వశ్చన్స్ మీరు చాలా కామన్గా చూస్తున్నారు. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. విత్ రిఫరెన్స్ టు ది ఆర్టికల్ ది ఫాలోయింగ్ అజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్. అజంప్షన్ అంటే అర్థం ఏంటి, ఆథర్ ఈ కింద చెప్పినవి అనుకున్నారు అంటే, ఆర్టికల్ని మనం చదివినప్పుడు ఓకే ఈ అజంప్షన్స్ తీసుకొని ఆయన ఇది రాశారు అని మనకు అనిపిస్తుంది. నిజంగా ఆ అజంప్షన్ ఆయన తీసుకున్నారా లేదా మనం చెప్పాలి. చూడండి, ఫస్ట్ది ఇంటర్నేషనల్ ఫండింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ టు ట్రాన్సిషన్ టు రెన్యూబుల్ ఎనర్జీ. ఈ పదాన్ని ఎక్కడైనా రాశారా, ఇంటర్నేషనల్ ఫండింగ్ అనేది అవసరం, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఇస్తే కానీ ట్రాన్సిషన్ అవ్వదు అని రాశారు ఎక్కడైనా, రాయలేదు. మరి రాయలేదు కాబట్టి ఇది అజంప్షన్ కాదు అనుకుంటామా, నో, అక్కడే మనం పప్పులో కాలేసినట్టు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చూడండి ఇక్కడ. అందులో ఏం రాశారంటే, ఇది రిచ్ కంట్రీ, ఇది డెవలపింగ్ కంట్రీ, రెండింటి మధ్య బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏం చెప్పాను, ట్రాన్సిషన్ టు గ్రీన్ టెక్నాలజీస్ లేదా రెన్యూబుల్ ఎనర్జీ అన్నాం. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్కి ఇట్ ఎంటైల్స్ సమ్ కాస్ట్స్ అని చెప్పి రాశారు ఆర్టికల్లో, దీనికి ఖర్చులు అవుతాయి అని చెప్పి రాశారు. ఓకే, ఈ ఖర్చుల విషయంలోనే ఇద్దరి మధ్య మాట తెగట్లేదు, అదొక బోన్ ఆఫ్ కంటెన్షన్గా ఉండిపోయింది. సో వీళ్ళు ఏమంటారంటే, మేము అప్పిస్తాం మీరు తీసుకోండి అంటారు, లేదు మీరు గ్రాంట్ ఇవ్వాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. సో దట్ ఈజ్ ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఇట్ ఇన్వాల్వ్స్ కాస్ట్స్ అనే పదాన్ని రాశారంటే అర్థం ఏంటి, చాలా ఫండింగ్ అవసరము. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంటర్నేషనల్ ఫండింగ్ ఈజ్ నెససరీ అని రాయలేదు, కానీ ఫండింగ్ అనేది అవసరం అని తెలుస్తుంది. అది డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళకి వాళ్ళు సమకూర్చుకోలేరని కూడా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది మనకి,
ఈ ఫండ్ ఎలా వస్తుందనేది బోన్ ఆఫ్ కంటెన్షన్ అని రాశారు. అంటే మేము తెచ్చుకోలేము, మీరు ఇవ్వాలి, మీరు మాకు సపోర్ట్ చెయ్యాలి అని డెవలపింగ్ కంట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయని మనకు అర్థమైందా లేదా? సెంటెన్స్ క్రిస్టల్ క్లియర్గా ప్యాసేజ్లో ఉండకపోయినప్పటికీ కూడా ఆదర్ ఈ అజంప్షన్ తీసుకున్నారని మనకు అర్థమవుతుందా లేదా? 100% అర్థమవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ హ్యాండిల్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ప్యాసేజ్లో ఉందా లేదని చూడకూడదు. కొన్నిసార్లు యాజ్ ఇట్ ఈజ్గా ప్యాసేజ్లో ఉండకపోయినప్పటికీ కూడా ఆ ప్యాసేజ్లో ఉన్న ఒక సెంటెన్స్ వెనకాల ఈ అజంప్షన్ ఉంది అని మనం లాజికల్గా చెప్పగలిగితే ఎస్, యూ కెన్ సే దట్ అజంప్షన్ హ్యాస్ బీన్ మేడ్. సెకండ్ చూడండి, క్లియర్ డెఫినిషన్స్ అండ్ మెకానిజమ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ క్లైమేట్ ఫినాన్స్ గోల్స్. క్లైమేట్ ఫినాన్స్ గోల్స్ సక్సెస్ అవ్వాలంటే క్లియర్ డెఫినిషన్స్ మెకానిజమ్స్ అవసరం అని చెప్పి అంటున్నారు. అది అవసరమని రాశారు ఎక్కడైనా? రాయలేదు. కానీ మీరు గమనిస్తే ఒక దగ్గర ఏం రాశారు? ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ క్లైమేట్ ఫినాన్స్. క్లైమేట్ ఫినాన్స్ అంటే ఏంటో అనే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల ఈ గోల్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ మెట్ అన్నారు. అంటే ఈ గోల్స్ మీట్ అవ్వడానికి చాలా దూరంలో మనం ఉండిపోయాము అనే విషయాన్ని క్లియర్గా అందులో రాశారు. అంటే అర్థం ఏంటి? క్లారిటీ ఇచ్చుంటే బెటర్గా అయ్యేది కదా, క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే గోల్ మీట్ అవ్వలేదు అని చెప్పారు. సో కెన్ వి సే దట్ క్లియర్ డెఫినిషన్స్ మరియు మెకానిజమ్స్ ఉంటే క్లైమేట్ ఫినాన్స్ గోల్స్ అచీవ్ చేయడం అనేది సక్సెస్ అయ్యేదని చెప్పి అనొచ్చా? 100% అనొచ్చు. సో ఇది కూడా అజంప్షన్ కిందే. అంటే బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా యూ కెన్ సే ఆథర్ హ్యాస్ టేకెన్ దిస్ అజంప్షన్. సో విచ్ ఆఫ్ ది అబోవ్ అజంప్షన్స్ ఈజ్ కరెక్ట్ అంటే అర్థం ఏంటి? ఈజ్ వ్యాలిడ్ అంటే అర్థం ఏంటి? బోత్ 1 and 2. ఈజ్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? చెప్పాలి, మీరంతా చూస్తున్న వాళ్ళందరూ అర్థమైందనే చెప్పాలి. సో ఆన్సర్ both 1 and 2. Look at next question. With reference to the article, the following assumptions have been made. Similar assumption based question లోనే ఇంకోటి ఇచ్చాను. If developing countries adopt renewable energy, గ్లోబల్ ఎమిషన్స్ విల్ డిక్రీజ్. ఈ విషయాన్ని రాశారు ఎక్కడైనా? డెవలపింగ్ కంట్రీస్ రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేస్తే గ్లోబల్ ఎమిషన్స్ తగ్గుతాయని చెప్పారు. ఏం చెప్పారంటే డెవలపింగ్ కంట్రీస్ ఎస్చ్యూ చేయాలి. ఎస్చ్యూ అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టాలి. ఓకే, వైల్ ట్రాన్సిషనింగ్. మీరు అంటే ట్రెడిషనల్ ఫాజిల్ ఫ్యూయల్ లెడ్ ట్రాజెక్టరీని ఎస్చ్యూ చేయాలి అని చెప్పి రాశారా లేదా? మరి దాన్ని వదిలేయాలంటే అర్థం ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీని అడాప్ట్ చేయాలనే కదా అర్థం. అలా చేస్తేనే గ్లోబల్ ఎమిషన్స్ టార్గెట్ రీచ్ అవుతాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో యూ కెన్ సే ఫస్ట్ వన్ ఈజ్ అన్ అజంప్షన్. కంట్రీస్ విత్ హై ఎమిషన్స్ షుడ్ బేర్ ఏ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ క్లైమేట్ ఫినాన్స్. ఎస్ ఆర్ నో? 100%. గ్రేటర్ ఎమిషన్స్ చేస్తున్న కంట్రీస్ ఓకే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని తెలుస్తోందా? తెలుస్తోంది. ఎందుకని? అక్కడ రాశారు. ఏమని రాశారు? వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిచ్ కంట్రీస్ మాకు సపోర్ట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతోంది. సో కాబట్టి అది కూడా అజంప్షన్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ఫరెన్స్ బేస్డ్ ఇచ్చాను ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ బి లాజికలీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ఆర్టికల్. ఆర్టికల్ నుంచి మనం ఏ స్టేట్మెంట్ని ఇన్ఫర్ చేయొచ్చు. ఇన్ఫర్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది ఆర్టికల్, బట్ ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారం మనం ఈ విషయాన్ని ఇన్ఫర్ చేయొచ్చు, అంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని అర్థం. సో లాజికల్గా దాని నుంచి మనం ఇది గ్యాదర్ చేయొచ్చు అని అర్థం. క్లియర్ కట్గా రాసి ఉండదు కానీ గ్యాదర్ చేయొచ్చు. మెనీ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ అన్విల్లింగ్ టు రిడ్యూస్ దర్ ఎమిషన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్ కాంప్రమైజెస్. ది కాన్సెప్ట్ ఆఫ్ క్లైమేట్ ఫినాన్స్ హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటెడ్ సిన్స్ ఇట్ వాస్ ప్రపోజ్డ్. కెన్ వి ఇన్ఫర్ దీస్ టు? ఎస్. డెవలప్డ్ కంట్రీస్ ఏమో లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదని స్టార్టింగ్లోనే చెప్పారు. అలాగే క్లైమేట్ ఫినాన్స్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదనేది కూడా మనకి చెప్పడం అనేది జరిగింది. క్లైమేట్ ఫినాన్స్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సిమిలర్ది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్ ఇన్ఫరెన్స్ దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ది ఆర్టికల్. ఈ ఆర్టికల్ నుంచి మనం తీసుకోగలిగే లాజికల్ అండ్ రేషనల్ ఇన్ఫరెన్స్ ఏంటో చూడండి. అది ఛార్జింగ్ అయిపోతుంది అమ్మ ఐప్యాడ్, అందుకే కొంచెం స్పీడ్ పెంచాను, ఏమనుకోకండి సడన్గా పెంచేసానని. 3% ఛార్జింగ్ ఉంది. డెవలప్డ్ కంట్రీస్ ఆర్ సోలీ రెస్పాన్సిబుల్? అవునా? కాదు, అలా ఏం లేదు. డెవలప్డ్ కంట్రీసే కాదు, డెవలపింగ్ కంట్రీస్ కూడా రెస్పాన్సిబులే ఎమిషన్స్కి. కార్బన్ మార్కెట్స్ ఆర్ నాట్ ఏ వైబుల్ సొల్యూషన్? నో. కార్బన్ మార్కెట్స్ ఆర్ వైబుల్ సొల్యూషన్, కానీ ఎఫెక్టివ్గా పని చేయట్లేదు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, అంతేగాని కార్బన్ మార్కెట్స్ అనేది సొల్యూషన్ కాదు అని చెప్పలేదు. క్లైమేట్ అగ్రిమెంట్స్ రిక్వైర్ మోర్ యాక్షనబుల్ కమిట్మెంట్స్ రాదర్ దాన్ లీగల్. ఎస్, 100% కరెక్ట్. క్లైమేట్ నెగోషియేషన్స్కి మనకి యాక్షనబుల్
కమిట్మెంట్స్ కావాలి, ఓన్లీ నెగోషియేషన్స్ కాదు, కూర్చొని గంటల తరబడి మాట్లాడుకుంటే సరిపోదు. యాక్షనబుల్ కమిట్మెంట్స్ వస్తేనే మనకి అగ్రిమెంట్స్ అనేవి సక్సెస్ అవుతాయి అనేది క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ది ఆన్సర్. డెవలపింగ్ కంట్రీస్ షుడ్ ఫండ్ దేర్ ఓన్ ట్రాన్సాక్షన్. నో, డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ ట్రాన్సాక్షన్కి వాళ్ళే ఫండ్స్ పెట్టుకోవాలనేది అక్కడ చెప్పలేదు. డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ ఇస్తాయని చూస్తున్నాయి, డెవలప్డ్ కంట్రీస్ ఏమో ఇవ్వట్లేదు అని చెప్పారు. కానీ డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ ఫండ్స్ వాళ్ళే తెచ్చుకోవాలని ఎక్కడ చెప్పలేదు. అలా చెప్పేలా కూడా, అలా మనం అనుకునేలాగా కూడా ఎక్కడ రాయలేదు. అట్లీస్ట్ అటువంటి ఇన్ఫరెన్స్ తీసుకునేలాగా కూడా ఎక్కడ రాయలేదు. నెక్స్ట్ చూడండి. Which of the following statements can be logically inferred from the article? ఇది కూడా ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చనే. కార్బన్ మార్కెట్స్ కుడ్ హెల్ప్ ఫినాన్స్ క్లైమేట్ ఇనిషియేటివ్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. దేర్ ఈజ్ ఎ యూనివర్సల్ అగ్రీడ్ అపాన్ డెఫినేషన్ ఆఫ్ క్లైమేట్ ఫినాన్స్. నో, అసలు అగ్రీడ్ అపాన్ డెఫినేషన్ లేదనే కదా ప్రాబ్లం. యూనివర్సల్ అగ్రీడ్ అపాన్ డెఫినేషన్ లేదనేది మేజర్ ప్రాబ్లం. రెండోది ఏంటి, డెవలపింగ్ కంట్రీస్లో క్లైమేట్ ఇనిషియేటివ్స్ మనకి ఇంప్రూవ్ అవ్వాలంటే కార్బన్ మార్కెట్స్ పనికొస్తాయా? ఎస్, 100% పనికొస్తాయి. ఎందుకంటే కార్బన్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి, మనకి రిచ్ కంట్రీస్ ఏమో డెవలపింగ్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం. దే గెట్ కార్బన్ క్రెడిట్స్ విచ్ దే కెన్ సెల్ ఇన్ ది కార్బన్ మార్కెట్స్. సో ఆ మెకానిజం అనేది ఉంది, అది క్లియర్గా రాశారు. సో ఆన్సర్ ఈజ్ 1. అయిపోయిందమ్మా. దీంతో మనకి 6 క్వశ్చన్స్ డిఫికల్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ కవర్ చేసాం. ఇప్పుడు ఒకసారి అండి, నిన్ను అడిగారు ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ తీసుకోవచ్చా? ఎస్, ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ తీసుకోవచ్చు. మీతో జాబ్ కొట్టించే కోర్సు, జాబ్ కొట్టిస్తా అని చెప్పి మరీ చెప్తున్నాను. ఎవరైతే ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల జాబ్స్ మిస్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళు ఈ జాబ్లో కళ్ళు మూసుకొని రావచ్చు. ఇది నేను 10,000 రూపీస్ ఛార్జ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇనాగరల్ ఆఫర్ కింద 7,000 పెడుతున్నాం. ఒక్క ఇంగ్లీష్కి 10,000 పెట్టాలంటే పెట్టాలి, ఎందుకంటే క్వాలిటీ ఈజ్ లైక్ దట్. ఎందుకంటే దీంట్లో నేను ప్రతిరోజు ఈరోజు ఎలా చేసామో ఎంతకంటే డీప్గా లైవ్లో చేస్తాను, క్లాస్లో చెప్తాను. ఎడిటోరియల్ అనాలిసిస్, వొకాబులరీ, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఎడిటోరియల్ నుంచే చేస్తాము. డైలీ మాక్ టెస్ట్ పెట్టి నేను స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వేరే ఫ్యాకల్టీకి ఇవ్వను. మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ వారానికి 1-2 సార్లు మీతో సాల్వ్ చేయిస్తాను. హై లెవెల్ అసలు డైలీ ఎడిటోరియల్ నుంచి మెయిన్స్ లెవెల్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఇవి కాక అడిషనల్గా వేరే మోడల్స్ కూడా మీతో ప్రాక్టీస్ చేయిస్తాను, సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ మీకు మెయిన్స్ లెవెల్ క్లాసెస్ వస్తాయి, ఎడిటోరియల్ రోజు వస్తుంది, డైలీ పేపర్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్. అప్పటికి ప్రిలిమ్స్ నడుస్తుంటే ప్రిలిమ్స్ పేపర్లు, మెయిన్స్ నడుస్తుంటే మెయిన్స్ పేపర్స్. ఇది మీకు కేవలం 7,000కి లైఫ్ టైం వ్యాలిడీతో మీకు లభిస్తుంది. దిస్ కమ్స్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ రికార్డింగ్స్ కాదు, ఎప్పుడో పాతవి ఇచ్చేయడం కాదు, లైవ్ ప్లస్ రికార్డెడ్ 2 కలిపి వస్తుంది. అలాగే సాఫల్య మీకు చెప్పాను. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్కి 7,000 ఎందుకు పెట్టాలనుకునే వాళ్ళు యూ కెన్ కమ్ టు సాఫల్య మీకు 10,000కి వచ్చేస్తుంది. ఈ 10,000కి మీకు క్వాంటు, రీజనింగ్, ఇంగ్లీషు 3 డైలీ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. డైలీ వాటికి కూడా మెయిన్స్ క్లాసులు అవుతాయి, ప్రాక్టీస్ క్విజెస్ కూడా జరుగుతాయి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఓన్లీ ఇంగ్లీష్ వస్తుంది. సాఫల్యాలో ఇంగ్లీషు, క్వాంటు, రీజనింగ్ 3 వస్తాయి ప్యూర్ మెయిన్స్ ఫోకస్తో డైలీ జరుగుతాయి. సాఫల్యాలో కూడా డైలీ ఎడిటోరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ today's editorial. I hope you have understood this. Share your feedback in the comment section. ఛార్జింగ్ 2% ఉండడం వల్ల లాస్ట్లో స్పీడ్ పెంచేసాను, అదర్వైజ్ ఇంకొంచెం స్లోగా చెప్తాను. ఫ్రెండ్స్ అందరికీ చెప్పడం మర్చిపోవద్దు, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి, ఇద్దరికీ కూడా తెలియజేయండి. అన్ని గవర్నమెంట్ జాబ్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. తెలంగాణ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, సీజీఎల్, బ్యాంక్స్, యూపీఎస్సీ, అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అన్నింటికీ ఎక్సలెంట్ క్వాలిటీ అనేది నేను ఎన్ష్యూర్ చేస్తున్నాను. సో టేక్ కేర్, బాయ్.